మాసంలో మనము ధ్యానిస్తున్న అంశ భాగం ఏంటంటే మోషేని దేవుడు ఒక విమోచకుడిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అతనికి ఉన్న ప్రారంభ భయం ఏంటంటే వారు నన్ను నమ్మరు. ది డోంట్ బిలీవ్ మీ. వారు నన్ను నమ్మరు. కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ రక్త సంబంధులకు కానీ, మీకు ప్రియమైన వారికి కానీ దేవుని గురించి, దేవుని యొక్క సత్యము గురించి, దేవుని యొక్క రక్షణ గురించి మీరు వారికి చెప్తున్నప్పుడు వారు నమ్ముతారో నమ్మరో, వింటారో వినరో, వ్యంగ్యంగా ఏమైనా అంటారేమో, వెటకారిస్తారేమో, ఏదైనా అంటారేమో అని చెప్పి ఏదో తెలియని భయం మన హృదయాల్లో వెంటాడుతూ ఉంటుంది. ఆమేన్. అందుకనే కొన్నిసార్లు మనం చెప్పడానికి నిరాకరిస్తూ ఉంటాం. హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు ఒక విమోచకులుగా వాడుకొనుగాక. మనం అనేకులను విమోచించడానికే దేవుడు మనల్ని విమోచించాడని నమ్ముదుముగాక. హల్లెలూయా. ఐఎమ్ ఏ డెలివరర్. నేను విడిపించదగిన వాడను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ద్వారా దేవుడు ఒక విమోచన కార్యాన్ని జరిగిస్తాడని నమ్మాలి. ఆమేన్. విశ్వాసంతో నిలిచి ఉండాలి, విధేయతతో నిలిచి ఉండాలి, ఓపికతో ఉండాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఒకరోజు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకి చాలా భారం ఉంది తన ప్రజల పట్ల. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆ దినాలలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. ఏం చూశాడు చెప్పండి? అంటే ఏం చూశాడు చెప్పండి? వారు బాధపడుతున్న విధానం, వారు శ్రమ పడుతున్న విధానం. ఎందుకంటే అప్పటి వరకు కూడా మోషే చాలా విలాసవంతమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అతను భవనంలో పెరిగాడు. కానీ హీ హ్యాస్ ఎ బర్డెన్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పట్ల అతనికి విశేషమైన భారం కలిగి ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నేను ఎక్కడున్నా సరే, మన ప్రజల పట్ల, మన బంధువుల పట్ల, మన రక్త సంబంధుల పట్ల మనం భారము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ భారం నిన్ను బాధ్యతయుతంగా మారుస్తుంది. ఆమేన్. ఆ భారం నిన్ను వారి కొరకు ఏదైనా నువ్వు చెయ్యాలనే ప్రేరేపణ మనలో పుట్టిస్తుంది. మోషే పెద్దవాడవుతున్నప్పుడు తన ప్రజల విషయంలో జనుల యొద్దకు పోయి వారి భారాన్ని చూశాడట. ఒకరోజు హెబ్రీడు ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారట. అంటే హెబ్రీడు ఐగుప్తీయుడు కొట్టుకున్నాడు. ఇప్పుడు మోషే ఎవరి పార్టీ? అంటే ఎవరి పార్టీ? హెబ్రీడు పార్టీ. ఇప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే మనోడు, ఒరే మావాడినే కొడతావరా నువ్వు అని చెప్పేసి ఐగుప్తుడిని చంపేశాడట. ఏం చేశాడండి? ఐగుప్తుడిని చంపేశాడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే తన ప్రజల పట్ల, వారి పరిస్థితుల పట్ల వాళ్ళని సంరక్షించాలని, రక్షించాలని, విడిపించాలనే భారం ఎంత ఉందో చూడండి. చంపేశాడండి. మావాడినే కొడతావరా నువ్వని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరి మీద హత్య ప్రయత్నాలు ఏం చేయొద్దు, కానీ నీ విశ్వాసం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ యొక్క విశ్వాస జీవితం ద్వారా, మనందరి విశ్వాస జీవితం ద్వారా మనం అనేకులను రక్షించుదుమగాక. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? తన ప్రజల పట్ల అతనుకున్న భారము. ఆమేన్.
తన ప్రజల పట్ల, తన స్వజనుల పట్ల, తన వారి పట్ల అతనుకున్న రెస్పాన్సిబిలిటీ, భారము అతను ఏం చేస్తుందంటే ఐగుప్తుని చంపేలా చేసింది. తర్వాత రోజు ఇద్దరు హిబ్రీలు కొట్టుకుంటున్నారట. పాపం వాళ్ళకి వెళ్ళి, బాబు రే మనం ఒకటేరా బాబు, ఎందుకు అలా కొట్టుకుంటారు, మీరిద్దరు కొట్టుకోకండి, వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, మన దేవునిలో మనందరూ ఒక్కలమే, డోంట్ ఫైట్ అంటే అందులో ఒకడికి ఏమొచ్చిందో తెలుసా, నువ్వేమన్నా మాకు అధికారివా, నువ్వేమన్నా మాకు తీర్పరివా. ఆమేన్, హల్లెలూయా. ఇతడికి తన ప్రజల పట్ల ఎంతో భారం ఉంది, కానీ ఆ ప్రజలు ఇతను స్వీకరించట్లేదు. ఆ ప్రజలు ఈ భారాన్ని అర్థం చేసుకోవట్లేదు. అయ్యో ఇతనికి ఎంతో రక్షించాలనే ఆవేశం, ఆవేదన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని వారు స్వీకరించట్లేదు. అందుకనే స్టెఫను అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం, తన ద్వారా తన సహోదరులకు సంగతి, తన ద్వారా అంటే ఎవరి ద్వారా అంటే తన ద్వారా అంటే ఎవరి ద్వారా, మోషే ద్వారా తన సహోదరులకు. తన సహోదరులు అంటే ఎవరో, ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా బరువులు మోస్తూ, శ్రమ పడుతూ, బంధకాలలో, చీకటిలో, అణగారిపోయిన పరిస్థితుల్లో ఉన్న మై బ్రదర్స్, నా సహోదరులైన వారు వాళ్ళందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి, దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తారని అతడు తలంచెను. మోషే అనుకున్నాడు కానీ వారు గ్రహించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంత కష్టపడి ఎన్నోసార్లు నా బంధువుల దగ్గర, నా రక్త సంబంధుల దగ్గర, నా స్నేహితుల దగ్గర యేసు ప్రభు కోసం చెప్తున్నాను, కానీ వారికి అవన్నీ వివరించాలనే భారం, వారి పట్ల ఏదో విశేషమైన భారం ఉందని వారు గ్రహిస్తున్నారేమో అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనవారే మన దర్శనాన్ని అర్థం చేసుకోరు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన భారాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, మన ప్రయాసను వారు అర్థం చేసుకోలేరు. ఆమేన్, హల్లెలూయా. వారు ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు మాకు అధికారిగా ఉన్నావా, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు మాకు అధికారివా, నువ్వేమన్నా మాకు తీర్పరివా, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపేస్తావా, నువ్వు చంపడానికి వచ్చావా, ఆర్ యు ఏ కిల్లర్, ఆర్ యు ఏ మర్డరర్. భారమేమో రక్షించాలని, వస్తున్న నిందేమో చంపడానికి వచ్చావా, నువ్వు చంపుతావా, నేను చంపినట్టు మమ్మల్ని చంపేస్తావా అంటాడు. కానీ ఆ మోషేకు లోపల ఉన్న భారం ఏంటి, నా సహోదరులను నేనేం చేయాలి, రక్షించాలి, భారం అది. కానీ వస్తున్న రివర్స్ గేర్ ఏంటో తెలుసా, నువ్వు మమ్మల్ని చంపడానికి నేను అక్కడ చంపేసావు కదా, అలా ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఎలా ఉంటుంది చెప్పండి, వారి పట్ల భారం కలిగిన వాడై అలా గొడవ పెట్టుకుంటేనే, కొడితేనే అక్కడ చంపేస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టెఫను ఒక సందర్భంలో ఈ విషయాలన్నీ చెప్తాడు, మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. మోషే దగ్గరికి వచ్చాడు, చెప్తాడు, తన ద్వారా తన సహోదరులను ఆయన రక్షించుకోవాలన్న సంగతి వారు గ్రహించాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు మాత్రం గ్రహించట్లేదు. హల్లెలూయా. ఈ రోజున మన వాక్య సారాంశం ఏంటో తెలుసా, నీ సహోదరులైన వారు, నీ బంధువులైన వారు, నీ రక్త సంబంధులైన వారు, వారికి సువార్త ప్రకటిస్తుండగా, వారికి దేవుని గురించి చెప్తుండగా, అనేక విషయాలు వారికి దేవుని గురించి వివరిస్తుండగా, వారు నమ్మకపోయినా, విసర్జించిన, ఏం చేసినా నీవు మాత్రం చెప్తూనే ఉండండి. హల్లెలూయా. ఒక దినాన్న దేవుడు వారిని రక్షించును గాక. నీవు మాకు తీర్పరిగా ఉంటావా, నీవు మాకు అధికారివా, నువ్వు ఏమైనా. అందుకనే చూడండి, అక్కడ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు చూసినట్లయితే, 25వ వచనం చదివారు కదా, ఇప్పుడు 35వ వచనాన్ని మీరు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు తర్వాత, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపునని అతనితో చెప్పాను, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించి వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను
నిరాకరించిన ఈ మోషేను, త్రోసివేసిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను, అండర్లైన్ మై వర్డ్, అధికారిగాను, రెండోది ఏంటో తెలుసా, విమోచకునిగాను నియమించి పంపెను. హల్లెలూయా. ఎక్కడ పంపాడు? ఎక్కడ పంపాడు అంటే ఎక్కడ పంపాడండి? ఎవరైతే తృణీకరించారో వాళ్ళ మధ్యకే పంపాడు. హల్లెలూయా. ఎవరైతే నా ప్రజలను భావించాడో, ఎవరైతే నా సహోదరులను భావించాడో, ఎవరికైతే న్యాయం చేయాలి, ఎవరినైతే రక్షించాలి, ఎవరినైతే విమోచించాలని కోరుకున్నాడో వాళ్ళందరూ కూడా ఒక దినాన వాళ్ళందరూ నిరాకరించారట. నువ్వు మాకు అధికారిగా వద్దు, తీర్పరిగా వద్దు, నేను నాని చంపినట్టు మమ్మల్ని చంపేస్తావా అని అంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నీవు నిరాకరించిన వారినే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, వారు నిరాకరించిన ఈ మోషేను ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారట? నిరాకరించారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిరాకరించబడతావో అక్కడే గణపరచబడతావు. ఆమేన్. కానీ మోషేలో ఉన్న కన్సిస్టెన్స్, ఆయనలో ఉన్న స్థిరమైనది ఏంటో తెలుసా? అతని సహోదరుల పట్ల, ప్రజల పట్ల భారము. ఆ భారమే అతను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. ఆ భారమే తిరిగి ఒక విమోచకుడిగా దేవుడు అతన్ని చేసేలా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే దేవునితో అన్నాడు, ప్రభా వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవునికి ప్రత్యక్షము కాలేదని వారు నన్ను అంటారు, వాళ్ళు నన్ను నమ్మరు ప్రభా. లేదు, నిరాకరించిన వాళ్ళ దగ్గరే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా నిరాకరించబడిన వారమే, కానీ దేవుడు మనల్ని అంగీకరించబడేవాడిగా దేవుడు మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నువ్వు మా కోసం ఏం ప్రార్థన చేయొద్దని అంటారో వాళ్ళే మిమ్మల్ని రమ్మని ప్రార్థన చేయమని అడుగుతారు. హల్లెలూయా. వాళ్ళు ఒక రోజున బలహీనులుగా ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, నిజమైన రక్షకుడి కొరకు వెతుకుతున్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆ రక్షణలో ఉన్న నీవు, ఆ విమోచన కలిగి ఉన్న నీవు ఖచ్చితంగా వారికి విమోచకుడిగా ఉండాలని, వారి కోసం ప్రార్థన చేయాలని, రక్షణ కార్యం వారితో నీ ద్వారా జరిగించుకోవాలని ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, మనందరినీ గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ యోసేపు కోసం తెలుసు కదండి. ఆదికాండము 37వ అధ్యాయం. దేవుడు యోసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిచ్చాడండి? దర్శనం ఇచ్చాడు. హీ హ్యాస్ ఎ విజన్. మోషేకి ఒక భారం ఇచ్చాడు, యోసేపుకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగైతే మోషే భారాన్ని వారు అర్థం చేసుకోలేదో, అలాగే యోసేపు యొక్క దర్శనాన్ని కూడా తన అన్నదమ్ములు అర్థం చేసుకోలేదు. మోషే భారాన్ని ఎలాగైతే అర్థం చేసుకోలేదో, అలాగే యోసేపు యొక్క దర్శనాన్ని కూడా వారు ఏం చేయలేదట? అర్థం చేసుకోలేదు. ఎవరు వాళ్ళు? సొంత వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన స్వజనులు మనం నిరాకరించిన, ఈరోజు మన స్వజనులు మన భారాన్ని, మన దర్శనాన్ని అర్థం చేసుకోకపోయినా, నిశ్చయముగా మన దేవుడు వారి మధ్యనే ఆ భారాన్ని, ఆమేన్, హల్లెలూయా, ఆ దర్శనాన్ని నిరూపించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినిడి. దయచేసి వినండి. అదేమనగా, అదేంటంటే, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా? వాళ్ళు ఏమంటున్నారంటే, చిన్నవాడైన యోసేపుకి ఏమొచ్చిందట?
ఒక కళ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఏమండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను జనరల్గా మీ అందరికీ చెప్తూ ఉంటాను, దేర్ ఆర్ ఆ పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ దైవానుసారంగా అయితే, ఇప్పుడు తన అన్నదమ్ములు ఉన్నారండి, అన్నదమ్ములు జనరల్గా తమ్ముడికి సహకరించరా? అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళకి హెల్ప్ చేస్తారా, చేయరా? దిస్ మ్యాన్ గాట్ విజన్. ఈ వ్యక్తికి ఒక కళ వచ్చింది, ఏం చేయాలి? అవునా తమ్ముడు, నీకు కళ వచ్చిందా? చాలా సంతోషం. యూ గాట్ ఎ గుడ్ డ్రీమ్, మంచి కళ వచ్చింది నీకు. మేబీ యోసేపు హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అప్రిషియేషన్ ఫ్రమ్ దేర్ బ్రదర్స్. వాళ్ళ సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి ఏదైనా ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. ఈ కళను బట్టి మా బ్రదర్స్ నన్ను ఎంతో మెచ్చుకుంటారేమో, పోలేరా బాబు, చిన్న వయసులోనే దేవుడు నీకు మంచి కళలు ఇస్తున్నాడు, మంచి దర్శనాలు ఇస్తున్నాడు, మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈజ్ గుడ్, వెరీ గుడ్. మాకు ఇవ్వట్లేదు అలాంటి అవకాశాలు, అంటే దేవుడు నీకు ఇస్తున్నాడు అని అన్నదమ్ములు అందరూ సొంత అన్నదమ్ములే, ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా, అన్నదమ్ములు ఏమంటున్నారు తెలుసా, ఆ కళలను బట్టి అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలుదువా, అందుకని సహోదరు నిశ్చయముగా మమ్మలను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత ఏం చేశారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన భారాన్ని గుర్తు చేసుకునే దేవుడు. మన దేవుడు దర్శనాన్ని నెరవేర్చే దేవుడు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు నిరాకరించినా ఎవరు నిరాకరించకపోయినా, మై పాయింట్ ఏంటో తెలుసా, మన సొంత ప్రజలే మన దర్శనాన్ని అర్థం చేసుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన వాళ్ళే మన దర్శనాన్ని అర్థం చేసుకోరు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన జనాంగంలో రక్షణ లేని వారికి, మన జనాంగంలో విడుదల లేని వారికి, చీకట్లో ఉన్న వారికి, నశించిపోతున్న వారికి నువ్వు నిశ్చయముగా ఒక వెలుగుగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక భారం కలిగి ఉండాలి. వాళ్ళు అంగీకరించినా వారు అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకుపోకపోయినా నీ దర్శనం నెరవేరుతుంది, నీ భారం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ బర్డెన్, యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. ఆ భారం కలిగి ఉండాలి, ఆ దర్శనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏ భారాన్ని అయితే, ఏ దర్శనం అయితే కలిగి ఉంటామో మన దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరింత పగబట్టేశారట వాళ్ళందరూ కూడా. 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకందరికి ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి. 9వ వచనం. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని. హల్లెలూయా. ఈ పనులన్నీ ఇలా వంగి ఉన్నాయి, నీ పని ఒకటే నిలబడింది అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? ఆ రోజు నువ్వు మాకు అధికారిగా ఉంటావా, నువ్వు మమ్మల్ని ఏలుతావా, నువ్వు పెద్ద భక్తురాలువా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడట ఈ పనులన్నీ కూడా ఎలా నమస్కారం చేశారండి వాళ్ళు? ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి. ఆమేన్. కళ నెరవేరిందా లేదా? దర్శనం నెరవేరిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మా అన్నీలు ఏమనుకుంటారో, మా అన్నదమ్ములు ఏమనుకుంటారు, మా ఇంటి పేరులు ఏమనుకుంటారు, నువ్వేం ఫీల్ అవ్వకో. నీకు దేవుడిని హృదయంలో భారం పెడితే వారికి రక్షణ కోసం చెప్పు, యేసయ్య కోసం చెప్పు. ఆమేన్, హల్లెలూయా. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పినా ఒప్పుకోకపోయినా, ఏదైనా సరే నువ్వు చెప్పడం మాత్రం మానొద్దు. ఆమేన్.
ఇప్పుడు ఈ కళ, ఈ దర్శనం ఏసేపుకి వచ్చింది కదా, నా పని ఒకటే నిలబడింది, మా అన్నయ్య గారు అందరి పనులు ఇలా ఉంటే మళ్ళీ ఏమనుకుంటారు, ఫీల్ అవుతారేమో, వద్దులే చెప్పొద్దులే అని అనుకున్నాడా? అని అనుకోలేదు. వాట్ ఎవర్ ఐ గాట్ ఇట్, లెట్ మీ టెల్ ఇట్ అవుట్. నాకు దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే దర్శనం వచ్చిందో, ఏ కళ అయితే వచ్చిందో అది నేను బయటికి చెప్పేనివ్వండి. మన దేవుడు మన కళను నెరవేర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కళను నెరవేర్చే దేవుడు మన దేవుడు. మనం ఎప్పుడు భయపడకూడదు అసలు. మోషే భారాన్ని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన్న వాళ్ళందరికీ ఆయన ఏమయ్యాడు తెలుసా? విమోచకుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దినాన్న యోసేపు వాళ్ళందరికీ ఏమయ్యాడు? ఎవరైతే తన ప్రజల పట్ల భారము కలిగి దర్శనము కలిగి ఉంటారో నిశ్చయముగా దేవుడు వారి భారాన్ని, దర్శనాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నో డౌట్ ఎట్ ఆల్, అన్డౌటెడ్లీ. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, వాళ్ళు ఏమైనా సరే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా నిలబడి మన పట్ల దేవుడి కార్యం జరిగిస్తాడు. మోషే చెప్తున్నాడు, వాళ్ళు నన్ను నమ్మరు ప్రభువా. ఎవరైతే నిన్ను నిరాకరించారో వాళ్ళ మధ్యలో నేను అధికారిగా ఉంటావు. ఎవరైతే నిన్ను నిరాకరించారో వాళ్ళకే నువ్వు విమోచకుడిగా ఉంటావు. వాళ్ళనే నువ్వు నడిపిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఏసేపు ఈ దర్శనం వచ్చిన తర్వాత ఇది నెరవేరుద్దంటావు అసలని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దినాన్ని అది నెరవేరినప్పుడట ఏసేపు ఆ కళను ఏం చేసుకున్నాడట? ఆ కనిన కళలను జ్ఞాపకము చేసుకొని, ఆమేన్, హల్లెలూయా. ఆ కళను జ్ఞాపకం చేసుకున్నాడట, ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. అయ్యో ప్రభు, నువ్వు దర్శనం ఇచ్చావు కదా, దిస్ డే ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఈరోజు అది నెరవేర్చబడింది. 40 సంవత్సరాలకు ముందు ఎంతో భారం కలిగి ఉన్నాడు కదా, ఒక దినాన ఈ ప్రజలందరినీ విడిపించి బయటికి తీసుకొస్తుంటే మోషే తన హృదయంలో అనుకుని ఉంటాడు, ప్రభా నా భారాన్ని మీరు, ఆమేన్, హల్లెలూయా, జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ప్రజలను రక్షించాలని, విడిపించాలని ఏ భారాన్నైతే కలిగి ఉన్నానో ఆ భారం ఈరోజు నా ప్రజలను విడిపించడం ద్వారా, వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం ద్వారా ఆ భారము, ఆ ఆశ దేవుడు అతని జీవితంలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు ఎవరికి వినబడిందండి? పెద్దన్నయ్య. ఏ అన్నయ్య? యాక్చువల్గానండి నాకు 16వ అధ్యాయం, మీరు మామూలుగా చెప్తున్నాను. యాక్చువల్గాని సమూయేలుని దేవుడు పంపించినప్పుడు, సమూయేలుని వీళ్ళింటికి పంపించినప్పుడు సమూయేలు ఫస్ట్ ఎవరిని చూశాడు తెలుసా? ఈయన్నే చూశాడు. ఫస్ట్ ఈయన్నే చూశాడు. భలే హైట్ ఉన్నాడరా, భలే వెయిట్ ఉన్నాడరా, మంచి రాజుగా వీడు కరెక్ట్గా సరిపోతాడు రా అని వీళ్ళు పెద్ద నేనే చూశాడు ఫస్ట్. కానీ దేవుడు అతన్ని రిజెక్ట్ చేశాడు. దేవుడు అతన్ని మేబీ అప్పటి నుంచి వీడికి ఏదో దావీదు గారి మీద ఏదో గ్లజ్జు ఉండిపోయి ఉంటుంది, ఏదో కుళ్ళు ఉండిపోయి ఉంటుంది. అసలు నేను అవ్వాలి రాజుని, నాకు జరగాలి ఈ అభిషేక కార్యక్రమం, మధ్యలో వీడు వచ్చి దొబ్బిసాడు అని చెప్పేసి అతని మీద ఏదో తెలియని కుట్ర, ఏదో తెలియని బాధ, లేదా ఏదో తెలియని ఆవేదన అతని మీద ఉండుంటుంది. సో అది మనసులో పెట్టుకుని అతను ఏమంటాడంటే, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? నీ పని ఏంటి ఇక్కడికి? అరణ్యములోని చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? ఎక్కడ వదిలేసావు? ఎవరి వశం? ఎవరికి అప్పచెప్పావు? ఏం చేసావు? అసలు నీ పని ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పని ఏంటి అంటే దావీదు పని ఏంటండి అసలు? ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు. కానీ దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఒక నాయకుడిగా, ఆమేన్, హల్లెలూయా, వాళ్ళ పక్షంగా అనేక యుద్ధాలు చేసే ఒక నాయకుడిగా, యుద్ధ వీరుడిగా, ఒక రాజుగా దేవుడు అతను అభిషేకించాలనుకున్నాడు.
కానీ తన సొంత అన్నయ్య ఆ విషయాన్ని అతను అర్థం చేసుకుంటున్నాడు. అతని మీద కోప్పడుతున్నాడు. అయ్యో, వీడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, వీడి మీద దేవుని అభిషేకం ఉంది, వీడికి దేవుని శక్తి ఉంది, వీడి దేవుడికి ఉంది వీడి మీద. అందుకనే వీడు సింహాన్ని చీల్చగలిగిన వాడు, ఎలుగుబంటిని చీల్చగలిగిన వాడు, ఈ గొలియాతును చీల్చలేడా, ఈ శత్రువుని వీడు ఓడించలేడా అనే విశ్వాసం, ధైర్యం వాళ్ళ అన్నయ్యకి లేదండి. కానీ ఎవరికి ఉంది? చిన్నవాడైన దావీదుకు ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన భారాన్ని అర్థం చేసుకోరు కొంతమంది మన యొక్క దర్శనాన్ని అర్థం చేసుకోరు. కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీ అందరికీ నేర్పించాలనుకున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మీ స్వజనుల పట్ల మీరు ప్రత్యేకమైన భారము కలిగి ఉందురుగాక. ఆ భారము, ఆ దర్శనము అలాంటి కలిగి ఉన్నప్పుడు మీరు విశేషముగా ప్రయాసపడాలి. మనం విశేషంగా ప్రయాసపడాలి. ఎంతమంది దాన్ని వ్యతిరేకించినా, ఇప్పుడు మీ బంధువులు ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికాడ ప్రార్థన చేయక వెళ్ళిపో అన్నారు. ఏం చేయాలి? నువ్వేం ఫీల్ అవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు నువ్వు నీకు ఎందుకు వచ్చేది తెలిసినా వేరే ప్రార్థన అనుకుని వంకెట్టుకుని వచ్చావంతే అని చెప్పేసి ఏదో అన్నారు. నువ్వేం ఫీల్ అవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించే వారముగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అన్నీ అంటే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఈ మందన ఏం చేసావు అని చెప్పి నీ గర్వమును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎప్పుడైనా దావీదుకి గర్వం ఉందండి? ఎప్పుడైనా దావీదు జీవితంలో మీరు ఎప్పుడైనా గర్వాన్ని చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీడి ఫీలింగ్ ఏంటంటే, దేవుడు సమూయేలు గారు వచ్చి నేను అభిషేకించగానే నీకు గేర పెరిగిపోయిందిరా, ఆయన వచ్చి నేను అభిషేకించగానే నీకు ఏం పెరిగిపోయింది? గేర పెరిగిపోయింది, నీకు చెడుతనం వచ్చేసింది, అది వచ్చింది, నువ్వు అలాగైపోయావు, ఇలాగైపోయావు. చూడండి 26వ వచనంలో, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? జీవం కలిగిన దేవుని సైన్యమును. ఎవరి సైన్యం అది? ఆ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడని దావీదు కోపం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనల్ని క్రిటిసైజ్ చేసినా సరే, ఏం చేసినా సరే, సొంత అన్నయ్య ఎవరైనా సరే, దేవుని విషయంలో, దేవుడిచ్చిన భారం విషయంలో, దేవుడిచ్చిన దర్శన విషయంలో, ఆమేన్, హల్లెలూయా, దేవుడిచ్చిన విశ్వాస విషయంలో, ఆమేన్, హల్లెలూయా, జీవం కలిగిన సైన్యము దూషించడానికి వాడు ఏ పాటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను నేను తొలగించి, ఆమేన్, హల్లెలూయా, వాడిని చంపి ఆ నిందను తొలగిస్తాను నేను. ఎంత గొప్ప ధైర్యం అండి. ఆమేన్, హల్లెలూయా. భారము, దర్శనము, ధైర్యము. ఆమేన్, హల్లెలూయా. మన ధైర్యాన్ని కొంతమంది పాడు చేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అంత ధైర్యంగా మాట్లాడితే మనోడు వచ్చి ఏమంటున్నాడు? నీ బుద్ధి నాకు తెలుసు, నీ గర్వం నాకు తెలుసు, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావు, నీ బుద్ధి నాకు తెలుసు అని చెప్పేసి వారి సొంత అన్నయ్యే అతను ఏం చేస్తున్నాడు తెలుసా? క్రిటిసైజ్ చేస్తున్నాడు, నిందిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. అయినా సరే దావీదు అవేమీ పట్టించుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఎవరు ఇంపార్టెంట్ తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం ఇంపార్టెంట్. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని సైన్యము అవమానించబడుతుంది, నిందించబడుతుంది, బలహీనులుగా ఉన్నారు. వారి పక్షంగా నేను నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. వారి పక్షంగా నేను పోరాడాలి, వారి పక్షంగా నేను పోరాడాలని చెప్పి ఆ గొలియాతుని జయించినాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మనల్ని అర్థం చేసుకోలేదని, ముఖ్యంగా ఆ భారాన్ని వారు నిరాకరించారు, ఆ దర్శనాన్ని వారు నిరాకరించారు, ముఖ్యంగా ఆ ధైర్యాన్ని వారు చెడాలని, ఇప్పుడు దావీదు యొక్క ధైర్యాన్ని నిరాశపరచాలని, క్రిటిసైజ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు వాళ్ళ సొంత అన్నయ్య. అయినా సరే దావీదు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, ఆమేన్, హల్లెలూయా, ఏదో పొందుకుంటానని కాదు, ఏదో వస్తుందని కాదు, జీవము కలిగిన దేవుని సైన్యము పక్షముగా నేను నిలబడాలి. వాళ్ళు ఎవరి సైన్యం? నా సైన్యం, నా ప్రజలు, నా బ్రదర్స్, మై పీపుల్,
మై పీపుల్, మై పీపుల్, నా ప్రజలు, నా ప్రజలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రజల పక్షంగా భారము కలిగి ఉందముగాక, దర్శనము కలిగి ఉందముగాక, ధైర్యము కలిగి ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు అర్థం చేసుకున్నా, వారు అర్థం చేసుకోకపోయినా, నిరాకరించినా, నిరాకరించకపోయినా, తప్పుగా అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, మన భారం వాళ్ళని రక్షించాలనే ఉద్దేశం తప్ప ఇంకేం ఉండకూడదు. వారు విమోచించబడాలి, రక్షించబడాలి, ఐగుప్తులోంచి బయటకు రావాలి, వాళ్ళు విమోచన పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ కరువులోంచి వారు రక్షించబడాలి, ఆ అపజయంలోంచి విజయం పొందుకోవాలి. వాళ్ళు ఈరోజు గొలియాతు చేతిలో ఓడిపోవడం కాదు, నా ప్రజలు జయం పొందుకోవాలి, నా ప్రజలు పోషించబడాలి, నా ప్రజలు విడిపించబడాలి అని వివిధ ప్రదేశాలు లేదా వివిధ విధాలుగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎంతో భారము కలిగి, దర్శనము కలిగి, ధైర్యం కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం చదవండి. యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఎవరు సహోదరులు అండి? ఆయన సహోదరులు అంటే, ఆయన సహోదరులు అంటే ఎవరంటే యేసు ప్రభువారి సొంత బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను, 5వ వచనం జాగ్రత్తగా వినండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన సహోదరులంటే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించారు. తర్వాత యోసేపుకి, మరియకి కొంతమంది పిల్లలు జన్మించారు. అందులో యాకోబు, యోధా ఇలా చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళు ఎప్పుడూ కూడా యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో, యేసుప్రభు అనేకులను రక్షిస్తున్న దినాలలో, అనేకులు ఆయన నమ్ముతున్న దినాలలో వాళ్ళ సహోదరులైన వారు ఎప్పుడూ కూడా ఆయన అంగీకరించలేదు. హల్లెలూయా. పైగా అక్కడ మీకు చూసినట్లయితే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ నువ్వేం చేయొద్దు, నువ్వేమైనా చేసుకోవాలనుకుంటే యోధాకి వెళ్ళిపోతే, యెరూషలేముకి వెళ్ళిపోతే అక్కడ అన్ని పర్ణశాలలు ఉంటాయి. ఆ పర్ణశాలలో అక్కడే మీరు ఏదైనా ప్రదర్శన చేసుకోవాలంటే అక్కడ చేసుకోండి తప్ప ఇలాగ ఈ ఊర్లంటే ఇట్లాంటి మీరేం తిరక్కండి. చూడండి, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మోషేని తన ప్రజలు ఎవరు కూడా అంగీకరించలేదు. యోసేపుని తన బ్రదర్స్ ఎవరు కూడా ఆ దర్శనాన్ని అంగీకరించలేదు. దావీదుని తన సొంత అన్నయ్య తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఈ యేసు ప్రభువారిని తన సహోదరులైన వారు ఏం చేయలేదంట? విశ్వాసముంచలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి, ఏం పట్టినవాడట? దయ్యము పట్టినవాడై. ఏం పట్టినవాడు? దయ్యము పట్టినవాడై. ఏం పట్టినాడు? ఏమన్నారండి యేసుప్రభు వారిని? కొన్నిసార్లు
ఆయన అనేకులను విమోచించాలని, రక్షించాలని, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలని ఒక విశేషమైన భారం కలిగిన వాడై ఉన్నప్పుడు అతడిపై, లేకపోతే ఆ దేవునిపై, ఆ ప్రభువుపై, ఆ విమోచకుడిపై ప్రజలు వేస్తున్న నిందలు, అపనిందలు ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇతడును బయలుజెబులు పట్టిన దయ్యములు అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈ రోజున కొన్నిసార్లు మనం నిరాకరించబడుతున్నాం, అంగీకరించబట్టలేదు. ఖచ్చితంగా ఈ రోజున మనమందరం కూడా మన యొక్క ప్రజల మధ్యలో, ఆమేన్, హల్లెలూయా, మన స్వజనుల మధ్యలో రక్షణ లేని వారు ఉన్నారో లేదో చెప్పండి. మన గృహాల్లో రక్షణ లేని వారు ఉన్నారో లేదో చెప్పండి. ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ ఓవర్ టు సేవ్. రక్షింపబడవలసిన వారు ఉన్నారు. మన బంధువుల్లో ఉన్నారా లేదా? మన రక్త సంబంధుల్లో ఉన్నారా లేదా? దేర్ ఆర్ పీపుల్. వాళ్ళందరి పట్ల మనం భారం కలిగి ఉండాలి. ఆమేన్. యేసు ప్రభువారు తన సొంత బ్రదర్స్ నమ్మలేదండి. యాకోబు, యోధా వీళ్ళెవ్వరూ కూడా ఆయన అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. కానీ యేసు ప్రభువు ఇప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు. సరేలే, మీరు అంగీకరించకపోతే ఏంటి, ఎవరైతే నా చిత్తాన్ని చేస్తారో వాళ్ళే నా బ్రదర్స్, వాళ్ళే నా సిస్టర్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సహోదరులైతే ఆయన్ని విశ్వసించలేదో, నమ్మలేదో, ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ మేడ గదిలో ఆయన తల్లి ఉందంట. ఆయన తల్లితో పాటు ఎవరున్నారట? ఆయన సహోదరులు కూడా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒక దినాన్న ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళు ఇప్పుడు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన సహవాసంలో ఏకీభవించిన వారిగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెరూషలేములో ఒక చర్చికి ఆయన నాయకుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అంగీకరించలేదో, కొన్నిసార్లు యేసుప్రభు వారికి పాపం వేరే విధంగా ఉండొచ్చు. ఏంటి, నేను ఎంతమందిని సువార్త చెప్తుంటే, ఎంతమందికి నేను అద్భుతాలు చేస్తుంటే నా సొంత అన్నదమ్ములు నా యందు విశ్వాసం ఉంచట్లేదేంటి అని ఏదైనా ఒక ఆందోళన ఉండేమో, నాకు తెలీదు. కానీ ఒక దినాన్న, ఆమేన్, హల్లెలూయా, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన మరణాన్ని జయించిన విధానాన్ని బట్టి ఈరోజు ఆ ప్రార్థన గదిలో, ఆ మేడ గదిలో ఆయన సహోదరులు అక్కడ ఉండెనో. ఆమేన్, హల్లెలూయా. యాకోబు పత్రిక రాసింది ఎవరో తెలుసా? ఆయన సహోదరుడిని యాకోబే. యోధా పత్రిక రాసింది ఎవరో తెలుసా? ఆయన సహోదరుడిని యోధాయే. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం 13వ వచనం చదవండి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి, నా మాట ఆలకించండి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెను సుమయోను వివరించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారు? అప్పుడు ఆల్రెడీ బర్నబా, పౌలు వీళ్ళందరూ ప్రకటించారంట. వాళ్ళు ప్రకటించిన తర్వాత, వాళ్ళు ప్రకటించి చాలించిన తర్వాత ఒక ఆయన స్టార్ట్ చేశాడు మాట్లాడి. ఎవరో తెలుసా? యాకోబు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ సహోదరుల ముందు అంగీకరించారా అంటే ఒప్పుకున్నారు వాళ్ళు? యేసుప్రభు నమ్మారా ముందు? యేసుప్రభు అందరికీ సువార్త చెప్తుంటే వీళ్ళు ఏమన్నారు? బాబు, నువ్వు ఇక్కడ ఇలాంటి పనులు ఏం చేయకు, నువ్వు పర్ణశాల యోధాకి వెళ్ళిపో అక్కడ చూసుకో తప్ప ఇక్కడ కార్యక్రమాలు ఏమీ చేయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మోషే కానీ, యోసేపు కానీ, దావీదు కానీ, యేసుప్రభువు కానీ వారి జీవితాలు ఎప్పుడు కూడా వారు నిరాశపడలేదు. ఆమేన్. హల్లెలూయా. వారు ఎప్పుడు నిరాశపడలేదు, కానీ ఎప్పుడు దేవుని విషయంలో విధేయతగానే ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు కూడా దేవుని విషయంలో విధేయతగానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, ఎప్పుడు నిరాశపడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు వారి విశ్వాసాన్ని డౌట్ పడుతున్నా, అంగీకరించకపోయినా, విశ్వసించకపోయినా వాళ్ళు ఎప్పుడు నిరాశపడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా విధేయులుగానే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు తెలుసా? మోషే కానీ, యోసేపు కానీ, లేకపోతే దావీదు కానీ, వీళ్ళందరూ కూడా, యేసుప్రభువు వారు కానీ, వాళ్ళందరూ కూడా నిజమైన రక్షణ పొందిన, లేకపోతే నిజమైన దేవుని బిడలుగా వారు జీవిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునే వాళ్ళ ఏంటో తెలుసా? మోషేను కూడా ఫస్ట్లో అంగీకరించలేదు కదా, యోసేపుని కూడా బ్రదర్స్ ఒప్పుకోలేదు కదా, దావీదుని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు కదా వాళ్ళ అన్నయ్య. యేసుప్రభు కూడా తన సొంత సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కదా. పర్వాలేదు, ఎప్పటికైనా నా కుటుంబం నన్ను అంగీకరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికైనా మా కుటుంబం నేను పొందుకున్న రక్షణలోనికి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికైనా వారు రక్షించబడతారు, ఎప్పటికైనా విమోచించబడతారు, ఎప్పటికైనా వారు విడుదల పొందుకుంటారు అని చెప్పేసి ఒక విమోచకుడు కలిగిన భారాన్ని మనం కలిగి ఉండాలి. ఒక విమోచకుడు కలిగిన దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఒక విమోచకుడు కలిగిన ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే అయ్యో నా సహోదరులు నన్ను అంగీకరించట్లేదు, నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నా దర్శనాన్ని ఒప్పుకోవట్లేదు, నన్ను ఎప్పుడు వారు సహకరించట్లేదు అని ఎప్పుడు మనం నిరాశపడకూడదు. మనం ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, విధేయత చూపుతూ, ఆమేన్. హల్లెలూయా, నిజమైన రక్షణ జీవితాన్ని నడిపించుకుంటూ, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ, దేవునిలో నిలకడగా ప్రార్థన చేసుకుంటూ, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో ఒక దినాన్న వారి కుటుంబ సభ్యులను, వారి రక్త సంబంధులను, వారి ప్రజలను వారు రక్షించుకుంటారు. ఆమేన్. నో డౌట్, నో డౌట్. ఎప్పటికైనా సరే వారి సహోదరులైన వారిని, వారి కుటుంబ సభ్యులైన వారిని వారు రక్షించుకోగలుగుతారు. ఎందుకంటే ఆ భారం, ఆ దర్శనం, ఆ ప్రార్థన వాళ్ళని పట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా వారి ప్రార్థన ఫలిస్తుంది. వారి ప్రయాస, వారి భారాన్ని దేవుడు చూస్తాడు. ఏదో ఒక దినాన్ని వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం అలా విధేయులుగానే ఉండాలి, మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, మనం భారాన్ని కలిగి మాత్రమే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు నన్ను నమ్మరు ప్రభా, నేను నమ్మేలా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇఫ్ దే డోంట్ బిలీవ్, దే విల్ బిలీవ్ యూ. వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఆ దర్శనం నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు యొక్క సహోదరులు ఖచ్చితంగా ఒక దినాన ప్రార్థన గదిలో ఉంటారు, సంఘ నాయకులు అవుతారు. అనేకులను ప్రోత్సహించడానికి పత్రిక కూడా రాస్తాడు. విశ్వసించిన వాడు ఒక సంఘానికి పత్రిక కూడా రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన్ని నమ్మనివాడు, ఆయన ఒప్పుకోనివాడు. ఒక ఇంట్లో ఒక ఆయన ఉండేవాడట. అసలు చాలా భయంకరమైన వ్యక్తి అట. అతను మామూలు వ్యక్తి కాదు. హిందూ సంబంధమైన విషయాల్లో కానీ, ఆ విషయాల్లో కానీ, ఈ విషయాల్లో కానీ చాలా కఠిన నిష్ట. ఎవరైనా యేసుప్రభు కోసం మాట్లాడినా, ఏం చేసినా ఆయన తిట్టేయడం, వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోవడం, ఇలాగ రకరకాలు చేసేవాడు. అతనే ఇంటి పెద్దగా ఉండేవాడట. అతనే చాలామందికి ఇంటి పెద్దట. అతనే ఇంటి పెద్దగా ఉంటే మరి అతను భయపడతారు కదా జనరల్గా. అతనే ఒప్పుకునేవారు కదట. ఒకరోజు సడన్గా ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడట. దేవుడు ఏం అద్భుతం చేశాడో తెలియదు, దేవుడు ఏ ఆశ్చర్యకారం చేశాడో తెలీదు. అతన్ని చూసి ఇలాంటోడు మారిపోయాడంటే నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడని చాలామంది నమ్ముకున్నారట.
వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారట. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టే నీ ప్రజలు నీ దేవుని యందు నమ్మకం ఉంచుదురుగాక. ఆమేన్. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, మార్పు చెందిన జీవితాన్ని బట్టి, ఆ మార్పు చెందిన జీవితమే దేవుని పట్ల ఒక నమ్మకాన్ని కుదురుస్తుంది. వాళ్ళకి నమ్మకాన్ని కుదురుస్తుంది. చూడండి, మోషే కానీ, యోసేపు కానీ, యేసుప్రభు గారిని ఎక్కడ కూడా వారి పనులు ఎక్కడ ఆపలేదు. ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినాన ఆ భారము నెరవేర్చబడుతుంది. ఆ భారము నిజంగా ఏ భారం అయితే కలిగి ఉన్నాడో ఆ భారం నెరవేర్చబడుతుంది. ఏ దర్శనం అయితే కలిగి ఉన్నాడో, ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నాడు, ఎవరైతే నమ్మలేదో వాళ్ళు నమ్ముతారు. ఆమేన్. సౌలు లాంటి వాళ్ళు పౌలు అయిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కఠినాత్ములైన మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నీ ప్రజల్లో, నీ జనాంగంలో ఎంత కఠినాత్మలు ఉన్నా సరే, ప్రభా కఠిన హృదయాలను మార్చగలిగిన దేవుడు నువ్వని భారం కలిగి ప్రార్థన చేయండి. దర్శనం కలిగి ప్రార్థన చేయండి. ధైర్యంగా నిలబడి ప్రార్థన చేయండి. ప్రభా, నా ప్రజలు ఈ అపవాదితో ఓడిపోకూడదు, వారు జయం పొందుకోవాలి. ఆమేన్. జయం కలిగిన దేవుని జయము వారి గృహాల్లో ఉండాలి, వారి జీవితాల్లో ఉండాలి. ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నీ ప్రార్థన జీవితం ద్వారా, నీ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ద్వారా, నువ్వు మార్పు చెందిన జీవితం ద్వారా దేవుని కొరకు నిలబడినప్పుడు, యాకోబుని, యోధాని దేవుడు ఎలా వాడుకున్నాడు. తన సొంత సహోదరులైన వాళ్ళు, దేర్ ఓన్ బ్రదర్స్, దే డోంట్ బిలీవ్ హిమ్. ఆయన సొంత అన్నదమ్ములు ఆయన నమ్మలేదట. అలాంటిది వాళ్ళు ప్రార్థన గదిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సంఘ నాయకుడిగా స్థిరపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు, యోధా పత్రిక రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక రాశాడు. ఆమేన్. హల్లెలూయా. పత్రికలు రాశారండి వాళ్ళు. ఆ పత్రికలు బైబిల్లో చరిత్రకారులు లిఖి దేవుడు ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. ఎవరి చేత అయితే నిరాకరించబడతారో వాళ్ళే నాయకుడిగా. ఇప్పుడు మోషేని ఏమన్నారు? నువ్వు మాకు తీర్పరవా, నువ్వు అధికారివా అన్నారు. ఇప్పుడు వాళ్ళకి దిక్కు ఎవరయ్యారు? ఈ కళ నెరవేరు, నువ్వేమైనా మాకు నాయకుడు అవుతావా, నువ్వేమైనా తీర్పరం అవుతావా అన్నారు. చివరికి ఎవరు దిక్కయ్యారు? దావీదు, నువ్వురా, నీ చెడు మనసు నాకు తెలిసిరా, నువ్వు గర్వబుద్ధి కలిగినాడు, నువ్వు చెడు మనసు అయినా, నీకు నీ యుద్ధం చూడడానికి వచ్చే ఇలాంటి వాడివి అలాంటి వాడివి అన్నారు. చివరికి ఎవరు చేశారు ఆ కార్యం? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సహోదరులు ఆయన ఎందుకు నమ్మకం ఉంచట్లేదు. చివరికి ఎవరు నమ్మకం ఉంచారు? ఆ ప్రార్థన గదిలో వాళ్ళే ముందున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము పట్టణంలో ఒక సంఘానికి నాయకుడయ్యాడు యాకోబు. పత్రిక రాశాడు. దేవుని యందు నమ్మకం ఉంచారు, దేవునికి సాక్షులుగా జీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అంగీకరించకపోయినా, తృణీకరించబడిన, విశ్వసించకపోయినా మీరు ప్రార్థన చేయడం మానకండి, విధేయులుగా ఉండడం మానకండి. మీ సాక్షి జీవితాన్ని వారి పట్ల కోల్పోకండి. ఖచ్చితంగా ఒక దినాన నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుడు అనేకమైన మన ప్రజలను దేవుడు విడిపించును గాక. మన స్వజనులను దేవుడు రక్షించును గాక. మన సొంత వారిని దేవుడు విడిపించును గాక.